బ్యాక్ టు అవర్ టాప్ స్టోరీ. నివారణ ఒక్కటే మార్గం, చికిత్స లేదనే ప్రచారం ఉన్న ఎయిడ్స్ వ్యాధికి మందు ఉందా? ప్రాణాలు తోడేసే ఆ వైరస్ను ఎదుర్కొనే ఔషధం పేరేంటి? వైరస్ను అరికట్టేందుకు వైద్యులు కనుగొన్న ఆ మందు పనిచేస్తుందా? రోజురోజుకు నిస్సత్తువతో కృంగిపోయే వ్యాధిగ్రస్తులకు పునరుత్సాహం ఇస్తుందనే వైద్యుల మాటల్లో నిజం ఎంతుంది? మీరే చూడండి. హెచ్ఐవి వైరస్కు విరుగుడు మందు, హోమియోపతి వైద్యంతో ఎయిడ్స్కు చెక్, ఎయిడ్స్ రోగులకు కొత్త ఔషధం, పాము తేలు విషయం నుంచి మందు తయారీ, 13,000 మందిపై ప్రయోగం, సత్ఫలితాలిస్తోందంటున్న వైద్యులు. నిన్నటి వరకు ఎయిడ్స్కు చికిత్స లేదు, నివారణ ఒకటే మార్గం అనుకున్న హెచ్ఐవి వ్యాధిగ్రస్తులపై హోమియోపతి వైద్యం కొంతమేరకు ప్రభావం చూపుతోంది. ఈ మహమ్మారికి అల్లోపతి వైద్య విధానంలో ఎటువంటి పురోగతి కనిపించకపోయినా హోమియోపతి వైద్యంలో మాత్రం ఒక అడుగు ముందుకు పడ్డట్లుగా తెలుస్తోంది. పాము తేలు విషంతో తయారు చేసిన క్రోటలస్ హారిడస్ అనే ఔషధంతో ఈ భయంకరమైన వ్యాధికి చెక్ పెట్టవచ్చని అంటున్నారు హైదరాబాద్ రామంతపూర్లోని హోమియోపతి కళాశాల వైద్యులు. ఎయిడ్స్కు కారణమైన హ్యూమన్ ఇమ్యూనో వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో తాజాగా కనుగొన్న ఔషధం క్రోటలస్ హారిడస్ బాగానే పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. 2 ఏళ్లుగా దీన్ని 13,000 మంది రోగులకు ఇచ్చారు. దాంట్లో తేలింది ఏంటంటే ఈ క్రోటలస్ హారిడస్ అనే మందు రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తుంది కంప్లీట్గా. దాని మూలంగా హెచ్ఐవి ప్రాపగేట్ అవ్వదు, అంటే ఇంకా ప్రోజని దాని యొక్క పిల్లలు పుట్టడం అది ఇది జరగదు. ఇప్పటికీ 3,800 మంది పేషెంట్ల లోపల 435 మందికి వైరల్ లోడ్ 0 వచ్చింది. ఆ 435 మంది పేషెంట్లో కూడా 84 మంది పేషెంట్లకి ఏ మందు వాడట్లేదు, ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ మా హోమియోపతి మందు ఇక్కడనే వాడుతున్నారు. సో అటువంటి ఇంప్రూవ్మెంట్ ఉంది. 90% పేషెంట్స్లో CD4 కౌంట్ ఇంప్రూవ్ అయింది. తర్వాత 98% పేషెంట్స్లో జనరల్ వెల్ బీయింగ్ ఇంప్రూవ్ అయింది. వాళ్ళ ఆకలి ఇంప్రూవ్ అవ్వడమో, నిస్సత్తువ తగ్గడమో, పని చేసుకోగలగడమో, ఆహారంలో మంచి ఇంప్రూవ్మెంట్ రావడం, తర్వాత కాంకరెంట్ మెడికల్ కండిషన్స్ ఏదైతే టీబీ కానీ ఎగ్జిమా కానీ ఎరప్షన్స్ డయేరియా ఫీవర్ ఇటువంటివి కూడా తగ్గడం జరిగింది. చాలా ఇంప్రూవ్ అవుతున్నారు పేషెంట్స్. 2012లో హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సహకారంతో హెచ్ఐవి వైరస్పై హోమియోపతి వైద్యులు పలు పరిశోధనలు చేస్తున్నారు. ఇక్కడ చికిత్స పొందుతున్న వారందరి వివరాలు నమోదు చేసి వారం, నెల, 6 మాసాల చొప్పున ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నారు. రక్తంలో CD4 కణాల పెరుగుదల, వ్యాధి నిరోధక శక్తిపై కూడా ఈ ఔషధం ప్రభావం చూపుతోంది. ఆ క్లినిక్స్లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే CD4 కౌంట్ అనేది పెరగడం, అది మంచి పరిణామం. అట్లాగే వైరల్ లోడ్ బాగా తగ్గిపోవడం, సబ్జెక్టివ్ ఇంప్రూవ్మెంట్, ఆకలి పెరగడం, బరువు పెరగడం, ఈ చర్మ సంబంధమైన వ్యాధులు ఏమన్నా ఉంటే తగ్గిపోవడం, స్కిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గడము, తర్వాత దగ్గు, జలుబు, ఫ్రీక్వెంట్గా జ్వరం రావడం అనే వాటికి ఉపశమనం లభించడం, తర్వాత పేషెంట్లో ఎనర్జీ లెవెల్స్ పెరగడం, ఇవన్నీ గమనించినప్పుడు మేము ప్రత్యేకంగా ఈ మందు బాగా పనిచేస్తుందని గుర్తించడం జరిగింది. క్రోటలస్ హారిడస్ ఔషధాన్ని కాలేయ సంబంధిత వ్యాధులకు కూడా ఉపయోగిస్తున్నారు. విక్రమ్, కరస్పాండెంట్, సాక్షి టీవీ, హైదరాబాద్. కొన్నేళ్ల క్రితం వరకు హెచ్ఐవి ఎయిడ్స్ అంటేనే అది ప్రపంచమంతా భయపెట్టిన మహమ్మారి. మరి ఇటువంటి ఒక మందు పనిచేసే విధంగా మనకి అందుబాటులోకి వస్తుందంటే ఇట్స్ అ బిగ్ బ్రేక్ త్రూ ఇన్ మెడిసిన్. సో ఇదే విషయంపై మాట్లాడడానికి ప్రస్తుతం సాక్షి స్టూడియోస్లో డాక్టర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, హోమియో వైద్య నిపుణులు అండ్ రిటైర్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ JSPS. వెల్కమ్ సార్, స్వాగతం. అలాగే డాక్టర్ శ్రీభూషణ్ రాజు గారు, నిమ్స్ వైద్య నిపుణులు, అలాగే యువర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ నెఫ్రాలజీ అండి. వెల్కమ్ సార్. అలాగే డాక్టర్ శ్రీనివాసులు గారు, జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ గ్లోబల్ హాస్పిటల్స్. మొట్టమొదట ఈ ప్రయోగం అంటే మన దేశంలో హోమియోపతికి అందుబాటులోకి రావడం, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? అంటే బేసిక్గా ఇది 2012లో ఇట్ ఈస్ లైక్ అవుట్ ఆఫ్ ద బ్లూ. ఇబోలా ఇన్ఫెక్షన్ వలన ఆఫ్రికన్ స్టేట్లో కంట్రీస్లో చాలామంది చనిపోతూ ఉంటే ఆ ACT డైరెక్టరు, ఆ సైంటిస్ట్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఆ మాట చెప్తూ మా బుక్లో లిటరేచర్లో క్రోటలస్ హారిడస్ అనే మందు ఉంది, ఈ మందు దానికి బాగా పనిచేస్తుంది, ఇది సప్లై చేస్తే చాలా బాగుంటుందని నేను ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఇది ఎలా పనిచేస్తుంది అన్నారు. అది క్వశ్చన్ నేను వేయలేను, మీరు సైంటిస్ట్గా మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి అంటే వాళ్ళ దగ్గర ఇబోలా ఇన్ఫెక్షన్ యొక్క వైరస్ టెంప్లేట్ లేదు కాబట్టి అది రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ని వాడుతుంది, హెచ్ఐవి వైరస్ కూడా రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ని వాడుతుంది. కాబట్టి దీని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తే ఇది ఏమైనా పనిచేస్తుందో చూద్దామని వాళ్ళ ల్యాబ్లో టెస్ట్ చేయడం 2012 నుండి 14 వరకు చూసి ఆ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ని ఈ మందు ఇన్హిబిట్ చేస్తుంది కాబట్టి దీనికి ఆ కెపాసిటీ ఉంది
అని అప్పుడు వాళ్ళు చెప్పడం జరిగింది. దాని తర్వాత మేము అనుకున్నది ఏంటంటే ఏ సైంటిఫిక్ రెవల్యూషన్ అయినా మానవాళికి ఉపయోగపడని సైన్స్ వేస్ట్. దాన్ని మరి మానవాళికి ఎలా ఉపయోగించాలని అప్పుడు గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యి అది ఇది అడిగితే వాళ్ళు అప్పుడు మాకు మా డైరెక్టర్ ఆయుష్ డాక్టర్ రాజేందర్ రెడ్డి గారిని ఆధ్వర్యంలో జరిపించమని చెప్పారు. దాంట్లో మేము అక్కడ స్పెషాలిటీ క్లినిక్ పెట్టి మామూలుగా హోమియోపతి ట్రీట్మెంట్ ఎలా అయితే ప్రతి వ్యాధికి ఎలా ఇస్తామో వీళ్ళని కూడా కేసులు నమోదు చేసి వాళ్లకు మేము మందులు ఇవ్వడం జరిగింది. కానీ హోమియోపతి ట్రీట్మెంట్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటుంటారు, వ్యాధికి కాదు లక్షణాలకు మాత్రమే ఇస్తారు. ఎగ్జాక్ట్లీ. మరి ఇది అంటే ఇక్కడ ఏమవుతుందంటే అమ్మా 2 రకాల వ్యాధి గ్రస్తులు ఉంటారు. ఒకటి ఫుల్ బ్లోను, ఒకటి ఆల్ వన్ సైడెడ్. ఫుల్ బ్లోన్ అంటే మీరు అన్నట్టుగా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ వాళ్ళ యొక్క వ్యాధి లక్షణాలన్నీ మేము పరిగణలోకి తీసుకొని ఒక మందును సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మొత్తం మా దగ్గర ఇప్పటివరకు 13,500 మంది పేషెంట్ల లోపల 795 మందికి మేము అలా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంటే ఇచ్చాం. వాళ్ళకి హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్నా కూడా క్రోటాలా సారిడస్ ఇవ్వలేదు. అది మా స్టాటిస్టిక్స్ ప్రకారం. మిగతా పేషెంట్లకు ఇదే ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే వాళ్ళ దగ్గర క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ మాకు లభించలేదు. ఒక హెచ్ఐవి రిపోర్ట్ చూసి దాని ప్రకారం మంది ఇవ్వడం జరిగింది. క్రోటాలా సారిడసే ఇచ్చాం. రైట్. ఇది నిజంగా అంటే అంతమందికి మీరు చెప్పినట్టుగా పనిచేస్తోంది, వాళ్ళ వైరల్ లోడ్ తగ్గిందంటే చాలా హర్షించవలసిన పరిణామం. డాక్టర్ శ్రీభూషణ్ గారు, అలోపతి చేయలేనిది హోమియోపతి చేసిందని అనుకోవచ్చా? ఇది ఇక్కడ అలోపతికి హోమియోపతికి కాంపిటీషన్ కాదు, కానీ అంటే స్వతహాగా అంటే నెఫ్రాలజిస్ట్గా నేను చాలామంది పేషెంట్స్ కిడ్నీ జబ్బులు ఎక్కువగా కాంప్లికేషన్ అయిన వాళ్ళని చూస్తాను హోమియోపతితో. నాకు తెలియదు నిజం చెప్పాలంటే. ఒకటే చెప్తాను, రీజన్ ఏంటంటే ఏ శాస్త్రమైనా కూడా అది మంచి పరిడవిల్లి ప్రజల సామర్థ్యం వెళ్ళిపోయి చక్కగా ఉండి వాళ్ళకి లాభం అయ్యే విధంగా ఉండాలి అనుకుంటే ఒక శాస్త్రీయ దృక్పథంతో ఏర్పడాలి. సో శాస్త్రీయ దృక్పథం లేనటువంటి ఏ సైన్స్ను కూడా అది జనాభాతం తాత్కాలికంగా పొందగలుగుతుంది, కానీ పూర్తిగా అది ఒప్పుకోబడానికి కుదరదు. సో కాబట్టి ఒక బేసిక్ ఒక క్లినికల్ రీసెర్చ్ సైంటిస్ట్గా నేను కానీ ఒక ఫిజిషియన్గా కానీ ఒక నెఫ్రాలజిస్ట్గా కావచ్చు, అంటే సైన్స్ని ఆమూలాగ్రం అటు నుంచి ఇటు చూస్తూ వస్తున్నవాడిని, అంటే పూర్తిగా చూడలేదు చూస్తూ వస్తున్నవాడిని నడుస్తుంది. కాబట్టి నేను వెంటనే ఒప్పుకోవడం అంటూ జరగదు. అంటే ఇది మీరు జరుగుతుందని ఒప్పుకోవట్లేదు అంటే సూటిగా చెప్పాలంటే. రీజన్ కూడా చెప్తాను. ఎందుకంటే ఏ రీసెర్చ్ అయినా కూడా అంటే మామూలు ఇక్కడైనా వదిలిపెట్టండి. చాలా వరకు నేను మెడికల్ సైన్స్ రీసెర్చ్ కూడా చాలా అంత ఈజీగా ఒప్పుకోవడానికి లేదు. మా అలోపతిలోనే బోల్డని మందులు నేను వాటిని ప్లాసిబో డ్రగ్స్ అంటూ ఉంటాను. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక యాంజియోగ్రామ్ చేసేటప్పుడు ఒక మందు ఇస్తారు కిడ్నీకి ఎటువంటి హాని జరగకుండా. ఆ మందు నేను 20 ఏళ్లలో ఎవరికీ ఇవ్వలేదు. అది ఇవ్వకుండా కూడా మామూలుగానే చేసిన సందర్భాలు ఉన్నాయి. సో నేను చెప్తూ ఉంటాను, ఇటువంటి మందుల్ని కనిపెట్టబడిన తర్వాత వాటికి కావాల్సిన ఇండికేషన్ కనిపెట్టబడుతుంది, కాబట్టి అది తప్పు. అలాగే ఎందుకంటే ఏ మంది అయినా కూడా అసలు రూట్ కాజ్ ఎక్కడ ఉంది అంటే ఎక్కడ మొదలవుతుంది జబ్బు అని తెలుసుకోవడప్పుడు దానికి వ్యతిరేకంగా చేయబడినప్పుడు మాత్రమే దానికి నిజానికి మందు చేయగలుగుతుంది. ఎవరైనా ఇప్పుడు ఒక పిల్లవాడు సూది కుచ్చుకుని ఏడుస్తున్నాడు అనుకోండి, వాడు ఏడుస్తున్నాడు కన్నీళ్ళు తోడడానికి కాదు కదా, వాడు కుచ్చుకుంటే వెనక వాడికి ఎక్కడో కాళ్ళ దగ్గర సూది కుచ్చుకుంటే సూది తీసేయాలి అక్కడ. సో ఎక్కడి నుంచి వచ్చిందని తెలుసుకోండి, రూట్ కాజ్ కనుక్కోవాల్సి వస్తుంది ఎక్కడైనా కూడా. రూట్ కాజ్ ఏంటో తెలియకుండా ఎక్కడి నుంచి ప్రారంభమైందో తెలుసుకోకుండా మధ్యలో అర్ధాంతరంగా మొదలుపెట్టిన దాంట్లో మొదలుపెట్టే రీసెర్చ్ ఏదైనా ఏ పత్తి అయినా కావచ్చు, ఒక సాక్షాత్ తిరుపతి తప్ప ఆ దేవుడితో వచ్చిన తప్ప ఏదైనా కూడా నమ్మడానికి లేదన్నది నా ఉద్దేశం. సో ఈ పత్తి ఆ పత్తి అని కాదు అక్కడ. అంటే శాస్త్రీయ దృక్పథం లేకుండా జరిగే సైన్స్లో తాత్కాలికంగా బాగుంటుంది. ఇప్పుడు ఈ మాట వినడానికి బాగుంటుంది. పొద్దుటే టీవీలో పేపర్లో చదివితే కాఫీ తాగితే గుండెకి చాలా మంచిది అంటాడు. తర్వాత ఒక 2 ఏళ్ల తర్వాత కాఫీ తాగితే గుండెకి అంత మంచిది కాదు అంటాడు. తర్వాత టీ అంటాడు, టీ తాగితే బాగుంటుంది. ఎంతమంది జరగబోతుంది? ఒక 5-10 మందిని చూస్తారు అంతే, వాళ్ళు టీ తాగుతూ చూస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్లాసిబో ఎఫెక్ట్స్ అని ఉంటాయి, చాలా వరకు మందికి అన్నిటికీ కూడా ఉంటాయి. నమ్మకంతో నడిచేవి మానవ సంబంధాలు, వైద్యశాస్త్రం కాదు. వైద్యశాస్త్రంలో శాస్త్రీయ దృక్పథం ఉండాలి. అంటే శాస్త్రీయంగా ఒక పద్ధతిగా ప్రణాళికాబద్ధంగా జరిగినటువంటి శాస్త్రీయ దృక్పథంతో చేసిన ఒక పరిశోధన మాత్రమే నిజం చెప్తుంది. ఇంకో విధంగా చెప్పే అవకాశం లేదు. ఇందులో శాస్త్రీయత ఎంత, ఆ ప్లాసిబో ఎఫెక్ట్ తో బాగుపడి వైరల్ లోడ్ తగ్గించుకున్న వాళ్ళు ఎంతమంది మనం మాట్లాడదాం. బట్ మీ స్పందన అంటే వినంగానే ఏమనిపిస్తుంది? ఇస్ ఇట్ సీమింగ్ ఫార్ ఫెచ్డ్ ఆర్ అంటే మీకు ఇది సాధ్యం అని అనిపిస్తుందా? బికాస్ ప్రపంచం అంతా కూడా ఈ రీసెర్చ్ జరుగుతోంది తరతరాలుగా మనకి. అవును మేడం, యాక్చువల్గా నిజం చెప్పాలంటే నమ్మశక్యం కాదు. యాజ్ ఎ ఫిజిషియన్గా ఐ వోంట్ బిలీవ్. మా దాంట్లో ఇంగ్లీష్ మెడిసిన్స్, అలోపతిక్ మెడిసిన్స్లో ఏదైనా సరే డ్రగ్ రావాలంటే ఇయర్స్ టుగెదర్, ఆల్మోస్ట్ ఆల్ ఇయర్స్ టుగెదర్ రీసెర్చ్ ఉంటుంది. వరల్డ్ వైడ్ చాలా రేసెస్లో కానీ చాలా వేరే డిసీజెస్లో ఉండి అందరి మీద ట్రయల్ చేసి ఆ తర్వాత తీసుకొని వచ్చిన దానికి అన్ని రకాలుగా సైంటిఫిక్ ఒక్కొక్క డ్రగ్ రావాలంటే 20 years 30 years. రీసెంట్గా ఒక డ్రగ్ చూశాను మేడం, రుమటాయిడ్ ఆర్థరైటిస్లో సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్గా డిఎంఆర్డిఎస్ బదులు సబ్క్యూటేనియస్గా ఇంజెక్షన్ తేవాలని ఎలిలిలీ కంపెనీ. ఆ కంపెనీ ఆల్మోస్ట్ ఆల్ మోర్ దాన్ 30-35 years నుంచి 25 years నుంచి వాళ్ళు సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్ కోసం ట్రయల్ వేస్తుంటే వరల్డ్ మొత్తం మీద అన్ని రకాల రేసెస్ని అన్ని రకాల ఈవెన్ చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి
దగ్గర నుంచి అన్ని రకాల వ్యాధులు ఉండే వాళ్ళని, ప్రెగ్నెన్సీని అన్ని రకాలుగా రీసెర్చ్ చేసి వచ్చిన డ్రగ్గే డౌట్ఫుల్గా ఉంటున్నాయి. చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. స్టిల్ దాని మీద నమ్మకం లేదు. అలా కాకుండా సింపుల్గా కౌంట్ తగ్గిపోయింది, కౌంట్ పెరిగింది, నెగిటివ్ వస్తుంది అనేది. సో నాట్ టు కంపేర్ రెండు సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ కంపేర్ చేస్తూ కాదు, కానీ మీరు అనేది ఇప్పుడు బయటపడ్డ కేస్ స్టడీస్లో ఏదైతే వైరల్ లోడ్ తగ్గిందని మనకి నంబర్స్ కూడా చెప్తున్నారు డాక్టర్ గారు, వాటిలో ప్లసిబో ఎఫెక్ట్ వల్ల కొంతమంది, కోఇన్సిడెంటల్ గా కొంతమంది దేవుడు శ్రీపతి దిగొచ్చి కొంతమంది నయమయ్యారని మీరు అనుకుంటున్నారు. బిలీఫ్, చాలా జనరల్ బిలీఫ్. యాక్చువల్ సమ్ పేషెంట్ సైకలాజికల్గా స్ట్రాంగ్ అయ్యి జస్ట్ సింపుల్ బీ కాంప్లెక్స్, వన్ ఆఫ్ మై ప్రొఫెసర్ టోల్డ్ మీ, ఒక సింపుల్ బీ కాంప్లెక్స్ తీసుకొని కూడా ఒక 4 years 5 years లైఫ్ స్పాన్ పెరుగుద్దని ఒక స్టడీ చేశారు. ఎందుకంటే మంచి ఫుడ్, హ్యాపీనెస్, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, సింపుల్ న్యూట్రిషియస్ ఏదన్నా ఉంటే ఈ డెఫిసిట్లు ఏమైనా ఉంటే అవన్నీ కరెక్ట్ చేసుకుంటా, చిన్న జ్వరం కానీ చిన్న దగ్గు ఇటువంటివి వచ్చి ఈజీగా డాక్టర్ కానీ కలిసి దాన్ని ట్రీట్ చేసుకోగలిగితే చాలా మందికి లైఫ్ స్పాన్ ఈజీగా పెరుగుతుంది. అంటే ఇప్పుడు ఎలా పెరిగింది అనేది అంటే యాజ్ అ సైంటిఫిక్ సిస్టమ్ ఒప్పుకోరు, కానీ ప్లసిబో ఎఫెక్ట్ వల్ల నయం అవుతున్నారైతే ఒప్పుకుంటున్నారు. అంతేనా? నో మేడం, కౌంట్ ప్లాసిబో ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటాయంటే, ప్లాసిబో ఎఫెక్ట్ వాళ్ళకి ఒక మంచి భావన కలిగజేస్తుంది, ఒక ఆనందాన్ని కలిగజేస్తుంది. ఏదో ఒకటి పని అయితే చేస్తుంది కదా. అది ఆనందం ఒక మంచి మాటతో కూడా వస్తుంది. దానికి మంది ఎందుకు? సరే, మంచి మాట కూడా చెప్దాం, దానికి రేషన్ లేదుగా. అదే అంటున్నా, డాక్టర్ చేయాల్సింది ఒక మంచి మాటతో మొదలు పెట్టాలి. సో మంచి మాటతో మొదలు పెడితే మంచి మాట ఒక మంత్రంలా పనిచేస్తుంది. సో దాంతో కూడా బాగా అయిపోతారు. అంటే ఒక మంచి భావన కలిగించడంతో వచ్చినటువంటి ఆనందంతో కూడినటువంటి ఆరోగ్యం అనేది మామూలు ఇప్పుడు తను చెప్పిన బీ కాంప్లెక్స్ ఇస్తే బాగా వచ్చింది అన్నట్టు ఉంటుంది కదా. సో అక్కడే వస్తుంది అన్నట్టు. ఈ మందులు ఏమవుతాయంటే ఇవన్నీ కూడా. సార్ మీరు కూడా పాల్గొనాలి, అంటే డాక్టర్ గారి వింటున్నాను, వారికి సమాధానం చెప్పాలి కాబట్టి మీరు. నో ప్రాబ్లం. సో ఏమవుతుందని అంటే ఇక అన్ఫార్చునేట్లీ అంటే ఏ మందు కూడా ప్రత్యేకంగా దీనికి బాగుంటుంది బాగుండదు అని ఉండదు. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందని అంటే ప్రతిదానికి మందు ఉంది, ప్రతిదానికి అద్భుతంగా బాగా చేస్తాము, బాగైపోతుందని ఒక భావన ఏదైతే వస్తుందో అది తప్పనిపిస్తుంది. ఇప్పుడు తను ఒక ఎగ్జాంపుల్ చెప్పినట్టే అలాంటివి అలోపతిలో కోకొల్లల మందులు మేము వద్దని చెప్పినవి. ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ పరంగా చూస్తే 15 ఏళ్ళుగా వాడబడుతున్న ఒక టాబ్లెట్ ఇంజెక్షన్ ఇప్పటిదాకా నేను వాడనే లేదు నా ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్కి. అసలు నేను ప్లాసిబో ఎఫెక్ట్ అంటుంటాను దాన్ని నేను. అది చాలా ఖరీదైంది కూడా. అది వాడకుండానే ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నాం, బ్రహ్మాండంగా ఉన్నారు అందరూ కూడా. రీజన్స్ మరి ఆడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు, వాడని వాళ్ళకి ఏమైనా డిఫరెన్స్ అలా కూడా చూసాం. పెద్ద ఏమీ తేడా ఉండదు, పెద్ద తేడా లేదు. అట్లా అంటున్నాను నేను. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సైన్స్లో బోల్డని మందులు లక్షలు మిలియన్ డాలర్లు పెట్టి తయారు చేసినటువంటి రీసెర్చ్లో వచ్చిన మందులు కూడా అవి కొన్ని ఏళ్ళ తర్వాత బాగాలేవు అని చెప్పి వెనక్కి పంపించేసిన ఉన్నాయి, లేదా కాంప్లికేషన్స్తో ఉంటాయి. కానీ కాంప్లికేషన్స్ లేకుండా ప్రతిదానికి కూడా అంటే ఇదిగో జబ్బు అంటే అదిగో మందు అనేటువంటి ఒక గమ్మత్తైన భావన ఏదైతే ఉంటుందో ఆ భావననే వ్యతిరేకిస్తాం. ఇప్పుడు ఈ HIV AIDS కి కనుగొన్న మందాలు అనిపిస్తుందా మీకు? అలా అనిపించడానికి అది శాస్త్రీయంగా జరగబడినట్టుగా అనిపించడం లేదు. అంటే శాస్త్రీయంగా జరగబడలేదంటే వివరించి చెప్పగలుగుతారా? ఒకటి, వైరస్ ఎట్లా ఉంటుందంటే చాలా మంది తెల్లకోట్లు వేసుకుని రీసెర్చ్ చేస్తేనే అప్పుడే పనిచేస్తుందంటారా? అంటే కాలాన్ని బట్టి ఉండదు అది. అది ఎంత బాగా చేయబడింది, ఒక మెథాడికల్ రీసెర్చ్ అంటాం, అంటే ఒక పద్ధతిగా చేయబడింది, ఒక చక్కటి ప్రణాళికాబద్ధంగా జరగబడినటువంటి శాస్త్ర పరిశోధన మనకు కావాల్సింది, మనం చూడాల్సింది, మనం ఒప్పుకోవాల్సింది. సో ప్రవీణ్ కుమార్ గారు, మీకు స్ట్రైట్ క్వశ్చన్ సార్. ఇది అంత ప్రణాళికాబద్ధంగా శాస్త్ర పరిశోధన జరిగిన తర్వాత మీరు 13,500 మందికి ఇది అడ్మినిస్టర్ చేశారా, లేకపోతే ఓ ట్రయల్ వేద్దాం అని చూసారా? బేసిక్గా ఇక్కడ ఒక పాయింట్ ఉందమ్మా. యాక్చువల్లీ ఏంటంటే దెర్ ఇస్ నో కాంటెస్ట్ బిట్వీన్ అలోపతి ఆర్ హోమియోపతి. ఇక్కడ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ 2 different థెరపెటిక్ సైన్సెస్. దీని పాజిటివిటీ దీనికి, దాని పాజిటివిటీ దానికి, అవన్నీ దే ఆర్ సెపరేట్. సో దెర్ ఇస్ నో కాంటెస్ట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే ఐఐసిటి వాళ్ళు సైంటిఫిక్గా వాళ్ళు కనుగొని చెప్పారో అప్పుడు చెప్పిన తర్వాత మామూలుగా మాకు హోమియోపతికి HIV AIDS పేషెంట్లు రావడమే తక్కువ. ఎక్కువ శాతం వాళ్ళు ART సెంటర్స్కి వెళ్తారు. అవును. సో వాళ్ళని మేము మా దగ్గర అట్రాక్ట్ చేయాలంటే ఒకసారి ఫస్ట్ నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. మీడియా లాంటి దాంట్లోనే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు రావడం మొదలుపెట్టారు. వచ్చిన తర్వాత వాళ్ళకి మందులు ఇవ్వడం, మీరు ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ ప్రకారం కాన్స్టిట్యూషనల్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలని. ఎందుకంటే మేము హోమియోపతి డాక్టర్లు దాన్ని దాటిపోలేము. చూసి ఎక్కడైతే మాకు వేరే మందు స్ఫురించట్లేదో అప్పుడు ఈ క్రోటాలస్ హారిడస్ 30 ఏదైతే సైంటిఫిక్గా చూపించారో దాన్ని వాడడం మొదలుపెట్టాం. అలా సంఖ్యాపరంగా పెరుగుతుంటే వాళ్ళ స్టాటిస్టిక్స్ జమ చేసి మేము కంపేర్ చేసి చూడడం జరిగింది. హార్డ్లీ మే 2015 ఎండింగ్లో మొదలుపెట్టాము. ఇది మే 2017. ఇప్పటికీ ఓన్లీ 2 ఏళ్ళు జరిగింది. 13,500 మంది పేషెంట్లు వచ్చారు. దీనికి ఇప్పుడు మేము సైంటిఫిక్ రీసెర్చ్, క్లినికల్ రీసెర్చ్ ఇలా అని దానికి ఏం పేర్లు పెట్టట్లేదు. మేము అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం. ఈ 13,500 మంది అంటే మొన్నటి వరకు 13,000, నిన్నటి వరకు
ఇలా పెరుగుతూ వస్తున్నారు. ప్రతి వారం మా దగ్గర ఒక 1000 మంది పేషెంట్లు వస్తున్నారు. అందులో 1000 మందిలో కనీసం 300 మంది కొత్త పేషెంట్లు ఉంటారు. ఫాలోఅప్ 700 మంది వస్తున్నారు. వీళ్ళలో జనరల్ వెల్ బీయింగ్ అంటే సరే సార్ వాళ్ళు అన్నట్టుగా ప్లాసిబో ఎఫెక్ట్ ఉండొచ్చు, నాకు దగ్గు తగ్గిందనో లేక జలుబు తగ్గిందనో అనొచ్చు. వాళ్ళకి వైరల్ లోడ్ 0 అవ్వడం కానీ, ఇందులో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 72% ఆల్రెడీ వాళ్ళు ఏఆర్టీ వాడుతున్న పేషెంట్లు ఉన్నారు. మేము కంపేర్ చేసి చూస్తాం. ఇప్పుడే నేను ఇంకా పూర్తిగా 72% వాళ్ళకి ఏఆర్టీ సెంటర్స్ వాళ్ళు ఇచ్చే అవి కాదంటారు, ఆ మందులు కాదంటారు. ఏఆర్టీ సెంటర్లో మందులు ఇస్తున్నారు వాళ్ళు, మరి అలోపతి మందులు ఇస్తున్నారు. దానికి తోడుగా మా మందు కూడా ఇస్తున్నాం. అక్కడేమో 72% పేషెంట్స్లో 2 మందులు వాడుతున్నారు. ఒక 28% పేషెంట్లు మాదే వాడుతున్నారు. మేము ఒకటి పద్ధతి ప్రకారం ఏంటంటే, మేము వాళ్ళ దగ్గర రిటర్న్ కన్సెంట్ తీసుకున్నప్పుడు కూడా మేము ఏ పేషెంట్కి ఏఆర్టీ వాడుతున్న వాళ్ళని ఆపమని చెప్పట్లేదు. ఇంటర్ఫియరెన్స్ ఏ ఉండదు. మా మందు వాడే పద్ధతి, తర్వాత మా మందు యొక్క యాక్షను ఎక్కడ వీళ్ళ మందుకి అగేన్స్ట్ పనిచేయడం కానీ క్లాష్ కానీ ఉండదు. సాధ్యమా సార్? బికాజ్ హోమియోపతి మందు వేసుకునేటప్పుడు అరగంట ముందు కాఫీ కూడా తాగకూడదు. పావు గంటే కదమ్మా, తర్వాత 24 గంటల టైం ఉంది. ఈ అలోపతి మందు ఎప్పుడైనా వేసుకోవచ్చు. వాళ్ళు ఇన్నేళ్ల నుండి వాడుతున్నారు. మేము ఒక్కసారి ఏ అలోపతి మందు అయినా నాకు తెలిసినంత మట్టుకు సడన్గా ఆపలేం కూడా. దాని విడ్రాల్ సిమ్టమ్స్ అవి ఇవి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆపొద్దని మా పేషెంట్లకు చెప్తాం. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ కూడా క్లియర్గా ఇస్తాం, మీ ఆర్టీ వాడండి అని. మా మందు వాడుతుంటారు. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఈ 72% పేషెంట్స్లో ఇంప్రూవ్మెంట్, 28% పేషెంట్స్లో ఇంప్రూవ్మెంట్ కంపేర్ చేసి చూస్తే వీళ్ళ అంటే మాకు ఇంకా సంఖ్యాపరంగా ఎక్కువ లేదు. దాంట్లో ముఖ్యమైన కారణం మా దగ్గర డబుల్ రిపోర్ట్స్ 3800 మందివే ఉన్నాయి. ఆ దాంట్లో 435 మందికి వైరల్ లోడ్ 0 వచ్చినప్పుడు అందులో 84 మంది పేషెంట్లు ఓన్లీ హోమియోపతి వాడిన వాళ్ళే ఉన్నారు. సో వైరల్ లోడ్ 0 రావడం అంటే దాదాపు మాయమైపోవడం. హెచ్ఐవి వైరస్ వచ్చిన అలా ఉండదు. ఇందులో సైన్స్ ప్రకారం ఏంటంటే, ఈ వైరస్ ఎక్కడైనా ఉండొచ్చు. మీరు తీసుకున్న 2 ml బ్లడ్లో రాలేదు, ఇంకెక్కడ ఉందో తెలియదు, ఇంకే టిష్యూలోనే ఉండొచ్చు, ఇంకేదైనా లిక్విడ్లో ఉండొచ్చు. అది నెగిటివ్ రావాలంటే చాలా కష్టం. నెగిటివ్ రావడం అన్న అంటే మన బాడీ నుండి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది అన్నది అది లాస్ట్ స్టేజ్ మన ఎక్స్పెరిమెంట్లో కానీ ఏదైనా కానీ. కానీ ముందు ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి మేము 4 స్టేజ్లు పెట్టుకున్నాం. ఒకటి, ఫస్ట్ పేషెంట్ నార్మల్ అవ్వాలి విత్ రిగార్డ్స్ టు సిమ్టమ్స్, ఏ కంప్లైంట్స్ లేకుండా. సెకండ్, CD4 కౌంట్ అబౌవ్ 600 వెళ్ళాలి, అది మన యొక్క జనరల్ రెసిస్టెన్స్ని చూపించే ఇండికేటర్. థర్డ్, వైరల్ లోడ్ ఎంతున్నా అది 0 అవ్వాలి, బిలో డిటెక్షన్ లిమిట్లోకి రావాలి. ఫోర్త్, అది నెగిటివ్ రావాలి, అది 4th స్టేజ్. ఇవన్నీ దాటితే ఇప్పుడు ఫస్ట్ 3 స్టేజెస్ కొంతవరకు మీరు చాలా మట్టుకు మాకు సాటిస్ఫాక్టరీ రిజల్ట్ ఏముందంటే, ఈ జనరల్ వెల్ బీయింగ్ అనేది 98%లో ఉంది. 90% CD4 ఇంప్రూవ్ అయింది. వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు అడపాదడపా జ్వరాలు రావడం అలాంటి సిమ్టమ్స్ ఫ్రీక్వెంట్గా ఈ వ్యాధి యొక్క లక్షణాలే అవి. ఫ్రీక్వెంట్గా వాళ్ళకి ఏదైనా ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, జ్వరాలు, తర్వాత ఈ ర్యాష్లు రావడం కానీ, డయేరియాలు రావడం కానీ, ఇవన్నీ కామన్గా వచ్చే ఆ వ్యాధి తగ్గిపోయాయి మీ దగ్గరకు వచ్చిన తర్వాత? చాలా మట్టుకు తగ్గింది. 90% దే ఆర్ ఇంప్రూవింగ్ విత్ రిగార్డ్స్ టు దేర్ సిమ్టమ్స్. రైట్. 97%, 98%, 90% CD4 కౌంట్ ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. అందులో ఏఆర్టీ సెంటర్లో అయితే 6 మంత్స్కి చేస్తారు, రైట్, బయట అయితే 3 మంత్స్కి. డాక్టర్ గారులందరికీ కూడా చిన్న విరామం తీసుకోబోతున్నా. తిరిగి వచ్చినప్పుడు ఒక 2 సిస్టమ్స్ ఆఫ్ పరస్పర విరుద్ధం అని చెప్పను కానీ కంప్లీట్గా డిఫరెంట్గా ఉండే 2 సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ కలగలిసి, అంటే దీనికి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇటువంటి ఒక మందును తీసుకొచ్చే అవకాశం ఉందా? మాట్లాడదాం. అంటే 1982, 83 టైంలో ప్రపంచవ్యాప్తంగా ఒక వైరస్ అందరినీ భయపెట్టింది. ఇంకా జీవితం ఇంతే అని చెప్పేసి ఒక దారుణమైన భయంలోకి అందరూ వెళ్ళిపోయేలా చేసింది. దానికి తగ్గట్టుగానే స్టాటిస్టిక్స్ డేటా కూడా మనకి రకరకాల సమస్యలు చెప్తూ వచ్చాయి. హెచ్ఐవికి సంబంధించిన అదర్ అలైడ్ ఇన్ఫెక్షన్స్ రావడం, అది ఎయిడ్స్గా మారి ఆ తర్వాత దారుణమైన పరిస్థితుల్లో మరణించడం వంటి సంఘటనలు చూశాక అందరూ ఉలికిపడ్డారు. ఆ తర్వాత క్రమక్రమంగా కొంత అలోపతిలో ఎయిడ్స్ని నివారించడానికి లేక హెచ్ఐవిని కంట్రోల్ చేయడానికి కొన్ని మందులు రావడం మొదలుపెట్టాయి. కానీ ఇప్పుడు తాజాగా హోమియోపతిలో ఒక పావుకి సంబంధించిన విషయం అసలు అది పావుకి సంబంధించిన విషంతో కూడిన ఒక మందు ఇస్తే హెచ్ఐవి వైరల్ లోడ్ని కంప్లీట్గా దాదాపు తొలగించవచ్చని చెప్తున్నారు డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు, GSPS కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపల్ వారు అండ్ హోమియోపతి వైద్య నిపుణులు. బట్ వీ ఆల్సో హ్యావ్ అలోపతి ఎక్స్పర్ట్స్ హియర్, డాక్టర్ శ్రీభూషణ్ రాజు గారు ఫ్రమ్ నిమ్స్ అండ్ అలాగే డాక్టర్ శ్రీనివాసులు గారు, జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ గ్లోబల్ హాస్పిటల్స్. సో అసలు ఇది ప్లసిబో ఎఫెక్ట్ అనే కాన్సెప్ట్ని అలోపతి ఎందుకు ఎప్పుడు ఖండిస్తూ, ఇస్ ఇట్ రాంగ్ టు హ్యావ్ అ ప్లసిబో ఎఫెక్ట్ అండ్ గెట్ క్యూర్డ్?
వాళ్ళు అలా అనలేదు. అంటే జనరల్గా ప్లసిబో ఎఫెక్ట్ అంటే తీసి పడేస్తాం, ఎలా తగ్గినా ఒకటి అంటే తగ్గడం ముఖ్యం మనుషుల మీద జబ్బులు ఎలా ఉంటాయి ఒకటి తెలుసుకుంటే ఒకటి ఉంటుంది. మనుషులకు జబ్బులు చాలా ఉంటాయి, సరే. కానీ చాలా వాటి సహజంగానే బాగైపోతాయి. కాబట్టి కాకపోతే ఆ ఆందోళన ఒకటి ఉంటుంది కదా, ఆ జబ్బు నాకు ఉంది అని ఒకటి ఉంటుంది కదా, అవును, అవును. ఆ ఆందోళన కోసం మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అందుకే ఒక మంచి మాట గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. సో ఒక మంచి మందు కూడా ఇస్తుంది. అయితే మందులు ఏంటంటే ఎప్పుడు అవసరమవుతాయి నిజానికి అంటే ఎప్పుడైతే అది నిజంగా ఒక భావన కాదు, అది నిజంగా జబ్బు అని ఒక వ్యాధి నిర్ధారణ కోసం వచ్చిన తర్వాత మాత్రమే దానికి ఇస్తాము. ఇప్పుడు ఎయిడ్స్ అనేది నిజంగా వ్యాధి నిర్ధారణకు సంబంధించింది, ఒక భావన కాదు అది. అలా అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, అలా భయపడుతున్న వాళ్ళు కూడా ఉంటారు, వస్తుందేమో వచ్చిందేమో అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ అది వచ్చిందని నిర్ధారణ చేసుకున్న తర్వాత మనం మందులు ఇస్తాం. అయితే వైరస్ విషయం ఒక చిన్న గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వైరస్లు అన్నీ కూడా ఈ వైరస్ ఉన్నంత మాత్రాన పాజిటివ్ ఉన్నంత మాత్రం ట్రీట్మెంట్ అవసరం ఉండదు. ఉదాహరణకి హెపటైటిస్ బి తీసుకుందాం. లక్షలాది మంది ప్రజలు హెపటైటిస్ బి వైరస్తో ఉన్నవాళ్ళు, వాళ్ళకు ఉందని తెలుసుకున్న వాళ్ళు కూడా ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవటం లేదు. వాళ్ళని క్యారియర్స్ అంటాము. వాళ్ళ వైరస్ పెద్దగా ఉండదు. అలాగే హెపటైటిస్ సి వాళ్ళకి కూడా అంతే. దానికి పాజిటివ్ ఉంటుంది, వాళ్ళ యాంటీబాడీస్ వచ్చేస్తాయి వాళ్ళకి. అంటే వైరస్ వచ్చి వెళ్ళిపోయింది, యాంటీబాడీస్ వచ్చేసాయి. కానీ వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా అవసరం ఉండదు, ఒక వైరల్ లోడ్ ఒక ప్రధానంగా ఉంటే తప్ప. అయితే ఇంత వైరల్ లోడ్ ఉంది కాబట్టి ఇంత చెడ్డగా ఉంటుంది, ఇంత వైరస్ లోడ్ ఉంది కాబట్టి ఇంత మంచి మందులు తీసుకోవాలి, ఈ వైరల్ లోడ్ ఇంత తగ్గింది కాబట్టి వాళ్ళలో ఇంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అన్నట్టు భావనలు కరెక్ట్ కాదు శాస్త్రీయంగా. సో కాబట్టి మన వైరస్ లోడ్ ఉన్నది తగ్గింది అన్నదాన్ని దాన్ని ప్రామాణికంగా తీసుకోవడానికి లేదు శాస్త్ర పరిశోధనలు, ముఖ్యంగా ఎయిడ్స్ సంబంధించి. అదొకటి. ఇంకోటి మంచి భావన కూడా. ఇప్పుడు డాక్టర్ గారు అన్నట్టుగా ఒక మంచి ఆహారం తీసుకున్నా, ఒక మంచి భావన, ఇప్పుడు తనంటే మనకి మనం మామూలుగా మాట్లాడుతున్నప్పుడు ఒక మెడిటేషన్ అనుకోండి, ఒక యోగా అనుకోండి, ఒక మంచి ఆహారం అనుకోండి, కుటుంబ సభ్యుల యొక్క ఒక మంచి పరామర్శ, బంధువుల యొక్క పరామర్శ, వీటి చాలా మంది కోలుకుంటారు. ఎయిడ్స్కి ట్రీట్మెంట్ ఎటువంటి తీసుకోకుండా ఒక వైరస్ కలిగి ఉండి ఎయిడ్స్ భావనే రాకుండా, ఎయిడ్స్ అనేది ఒక సిమ్టమ్స్ బయటకు వచ్చేసేయడం, అలాంటిది రాకుండా ఉన్న వాళ్ళు కూడా వేలాది మంది మనకు కనపడతారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, 20 ఏళ్ళు దాటిన వాళ్ళు. ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేని వాళ్ళు కూడా ఉన్నారు. ట్రీట్మెంట్ తీసుకుని మంచిగా ఉన్న వాళ్ళు ఉన్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా చాలా చెడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అది వాళ్ళు కూడా చిన్న గ్రూప్ ఉంటారు. వాళ్ళు మానసికంగా శారీరకంగా చాలా దుర్బల స్థితికి చేరిపోయినటువంటి వాళ్ళు. సో అయితే ఏంటంటే రకరకాల స్టేజ్ల్లో మనము జబ్బు రకరకాల స్టేజ్ల్లో ఉంటుంది. మనం మానవ మాత్రం కాబట్టి దానికి ఇక్కడ నుంచి ఇంత వైరస్ లోడ్ కాబట్టి ఈ స్టేజ్ అలా పెట్టుకుంటాం. కానీ రకరకాలుగా ఉంటారు. ఒక విషయం ప్రస్తావించక మానలేకపోతాను, డయాబెటీస్ లాంటి కండిషన్స్ తో ఇంకా ఎక్కువ మంది, ఇప్పుడు డయాబెటీస్ ఇస్ బిగ్గెస్ట్ కిల్లర్ డిసీజ్ కంపేర్డ్ టు ఎయిడ్స్ అని ప్రపంచవ్యాప్తంగా అదే పెద్దది, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందికి ఉంటుంది. ఎలా అయితే ఆ కండిషన్ ని మెయింటైన్ చేయడం, దాని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, ఇతర జబ్బులు, కిడ్నీ రిలేటెడ్ ఇవన్నీ రావడం చూస్తున్నాం. సో దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడంత హెచ్ఐవి అనేది అంత భయపెట్టేలా కనిపించట్లేదు. ప్రవీణ్ కుమార్ గారు, అగ్రీ ఆర్? అట్లాగా అంటే దాని సంఖ్యాపరంగా పెరుగుతుందమ్మా. మన పాపులేషన్ పెరుగుతున్నట్టు దాని సంఖ్య కూడా స్టాటిస్టికల్గా లెక్క చూస్తే ఎయిడ్స్ పేషెంట్లు పెరుగుతున్నారు, హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ పేషెంట్లు పెరుగుతున్నారు. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పిన దాంట్లో ఒక పాయింట్లో నేను కొంచెం విభేదిస్తాను. ఏంటంటే ఇప్పుడు బేసిక్గా వైరల్ లోడ్ కానీ CD4 కౌంట్ కానీ ఇవి 2 మేజర్ పారామీటర్స్ ఇన్ హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ పర్సన్. రైట్. వాళ్ళకు పాజిటివ్ వచ్చిన తర్వాత CD4 కౌంట్ చెక్ చేసి ART సెంటర్స్లో కానీ ఏ క్లినిక్ అయినా ఎక్కడైనా కూడా, నేను అలోపతి విధానాల్లో చెప్తున్నాను, వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారంటే ఈ CD4 కౌంట్ బాగుంది కాబట్టి నీకు మందు అవసరం లేదు అంటారు. నేను 2-3 డాక్టర్లతో సంప్రదించి మాట్లాడడం కానీ, బుక్కుల్లో రెఫర్ చేయడం కానీ, దాని వల్ల నాకు తెలిసింది, దీన్ని కాదంటే ఖండించవచ్చు. ఏంటంటే ఈ వాడే ART మందులు వాటి సైడ్ ఎఫెక్ట్స్ బాగా గణనీయంగా ఉంటాయి కాబట్టి వీళ్ళ CD4 కౌంట్ బాగున్నప్పుడు వీళ్ళు వాళ్ళంతటా వాళ్ళే దాన్ని తట్టుకోగలే శక్తి ఉంది కాబట్టి ఎన్ని రోజుల వరకు లాగేసి తర్వాత చూద్దాం, మందులు లేకుండా లాగుదామని ఒక వాళ్ళ యొక్క భావన. అది చాలా మటుకు కరెక్ట్ ఒకవేళ అలోపతిక్ స్టాండ్ పాయింట్ కానీ జనరల్ స్టాండ్ పాయింట్ కానీ చూస్తే. కానీ నేను హోమియోపతిలో చెప్పేది ఏంటంటే CD4 కౌంటు ఎంత ఇంపార్టెంటో వైరల్ లోడు అంతే ఇంపార్టెంట్. రెండింటిని పారామీటర్స్ని తీసుకొని ఒకవేళ మనం ఏమైనా మందు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, అంటే మేము ఖచ్చితంగా చెప్పగలం మా మందులో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని. ఒకసారి మందు పేరు సార్? క్రోటాలస్ హారిడస్. క్రోటాలస్ హారిడస్, HORRIDUS, క్రోటాలస్ హారిడస్. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. మా హోమియోపతి మందులు ఇప్పుడు చాలామంది కాంటెంపరీ సైంటిస్టులు కానీ డాక్టర్లు కానీ మా మీద అలిగేషన్ ఏంటంటే అవి ప్లాసిబో అని, దాంట్లో ఏమీ లేదని. ఏమీ లేనప్పుడు సైడ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ప్లాసిబోకు సైడ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఉండొచ్చు అంటారా? అసలు ఏ సైడ్ ఎఫెక్ట్ లేకపోవడం అనేది చెప్పడమే ఒక తప్పు. అందుకనే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఉదాహరణకు చిన్న కిడ్నీ చెప్పి ఇంత కిడ్నీ పాడైన వాడు పరిగెత్తుకుని వెళ్ళి మందులు తీసుకుంటాడు. అక్కడ తీసుకుని ఇంత అయిపోయి 2 వారాలు వచ్చిన వాళ్ళని చూస్తాము. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏ పదార్థం ఉండదు నిజానికి. ఒక మామిడి పడి తింటే మంచిగా ఉంటుంది, డాక్టర్ గారు 2 మామిడి పడి తింటే బాగుంటుంది, 3వ మామిడి పడి వెగటై వాడుతుందా లేదా? ఎగ్జాక్ట్లీ నేను అనేది దాని సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలా ఉంటుంది? మామిడి పడి వెగటవుతుందంటారా? మెడిసిన్ అనేది ఒక మోతాదులో తీసుకుంటే మెడిసిన్ అండి, ఎక్కువగా తీసుకుంటే ఇట్ ఈస్ పాయిజన్. Anything including homeopathy. But if it is prescribed by a doctor, if it is prescribed by a doctor and if it is taken according to prescription,
అది ఇట్ విల్ నెవర్ కాజ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ 100%. ఓకే సార్, డాక్టర్ శ్రీనివాస్ గారు, యూ వాంటెడ్ టు సే సంథింగ్. సైడ్ ఎఫెక్ట్ లేదనే పదార్థమే లేదు మేడం, ఈ పంచభూతాలలో కూడా లేదు మేడం. ఎందుకంటే వాటర్ తాగినా కానీ దాని మీద మోషన్స్ రావచ్చు, కిడ్నీ డిహైడ్రేషన్లో కిడ్నీ ఫెయిల్, వాటర్ గాలి పీలుస్తాము, దాంట్లో ఏదో ఒక వ్యాపారం ఉంటుంది, ఆ టైపులో సైడ్ ఎఫెక్ట్ లేదనేది అపోహ మేడం. అది చాలామంది సైడ్ ఎఫెక్ట్ లేవు, ఏమి తీసుకున్నా సరే ఏది వచ్చేదానికైనా ఆస్కారం ఉంటుంది, అది డిపెండింగ్ అపాన్ ది పర్సనాలిటీ. సింపుల్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏదో ప్రెడిక్టబుల్ స్కోప్ లో ఆ మందు తీసుకోవడం వల్ల వచ్చిన లక్షణాల గురించే. ఎప్పుడైనా భూమి బద్దలవచ్చు, పైన ఆకాశం అంటే ఏదైనా ఇప్పుడు సింపుల్ డాక్టర్ గారు సేయింగ్ క్లియర్లీ ఈ మెడిసిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేదంటున్నారు. ఇక్కడ ఏంటంటే అలోపతిలో ఏమిటంటే ఈ మందులు తీసుకున్న వాళ్ళని శాస్త్రీయంగా చూసినప్పుడు వాళ్ళ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి తలనొప్పి వచ్చినా కూడా ఈ మందు వేసుకుంటే 5వ రోజు 7వ రోజు తలనొప్పి రావచ్చు కాక అని రాస్తారు. అటువంటి భావన వాటిలో లేదు, ఎందుకంటే వాళ్ళు సైడ్ ఎఫెక్ట్స్ రావు అనుకుంటున్న ఒక గమ్మత్తైన ఒక ఆలోచనలో ఉంటారు. సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఏ పదార్థం మీరు చాలా మంది తెలుసు, మీకు అల్లం వెల్లిపల్లి కూడా చాలా మందికి అలర్జీస్ వస్తూ ఉంటాయి. మీరు పారాసిటమాల్ టాబ్లెట్ కూడా అలర్జీ వచ్చి ఉంటుంది. బి కాంప్లెక్స్ పడని వాళ్ళు ఉంటారు. చిన్న రొయ్యలు తినాలంటే జస్ట్ ఫ్రాన్స్ రొయ్యలు తిని మేడం చనిపోయి వచ్చిన రక్తంలోకి శరీరంలోకి వెళ్ళిపోయిన ఆల్మోస్ట్ స్టేజ్లో ఉంటే కూడా రికవర్ చేసాం. ఎందుకంటే జస్ట్ డే టు డేలో రొటీన్గా మనం నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు రొయ్యలు తిన్నా వస్తుంది, ఫిష్ తీసుకున్నా వస్తుంది, పారాసిటమాల్, బి కాంప్లెక్స్ తీసుకొని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మేడం. వాళ్ళు ఒక సైడ్ ఎఫెక్ట్ లేని అనుకోండి. ఇన్ జనరల్ ఇఫ్ యూ స్పీక్ ఇన్ హోమియోపతి, ఒక హోమియోపతిక్ మందుకు సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఆ మందు నేను మందు అంటున్నాను, ఆ మోతాదులో దానికి ప్రిస్క్రైబ్డ్ మోతాదులో వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్ లేదు. అలానే అలోపతికి ఆ మోతాదులో వేసుకున్నా సైడ్ ఎఫెక్ట్ వస్తుందని ఆ టెక్స్ట్ బుక్ లో డాక్టర్ గారు చెప్పినట్టు ఉంటుంది. ఇలా ఉండదు దీనికి. ఇప్పుడు ఒక చిన్న డౌట్ ఏంటంటే హోమియోపతి సిస్టమ్ లోనే ఏ లక్షణాలు మనకు ఉన్నాయో దాన్ని ఎక్కువగా పెంచి, ఇప్పుడు ఆస్తమా ఎలర్జీస్కి వస్తారు చాలా మంది, ముందు అది ఎక్కువ అవుతుంది ముందు 4 రోజులు, కాబట్టి దాన్ని పుష్ చేసి అక్కడి నుంచి క్రియేట్ చేస్తారని దిస్ ఇస్ అ బ్రాడ్ అండర్స్టాండింగ్. అది ఆ మిస్కాన్సెప్షన్ కూడా చిన్న ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, యాక్చువల్గా ఇఫ్ మీరు ఒక 10 లక్షణాలు చెప్పారు, నా దగ్గర ఉన్న మందుకు 10 లక్షణాలు ఉన్నాయి, కరెక్ట్గా మ్యాచ్ అయింది అనుకోండి, ఇచ్చినప్పుడు వీ కాల్ ఇట్ యాజ్ హోమియోపతిక్ అగ్రవేషన్. అంటే ఫీలింగ్ ఆఫ్ జనరల్ విల్ బీయింగ్ ఉండి మీకున్న సిమ్టమ్స్ ఫర్ 24 hours ఆర్ మ్యాక్సిమం 36 hours అగ్రవేట్ అయ్యి అవి పూర్తిగా సబ్సైడ్ అయ్యి 100% క్యూర్ అవ్వడం అనేది జరుగుతుంది. అది చాలా రేర్ అకేషన్స్లో జరుగుతుంది. దట్ ఈజ్ హోమియోపతిక్ అగ్రవేషన్. సైడ్ ఎఫెక్ట్స్ అంటూ కానీ దీంతో ఇంకేదో లక్షణాలు రావడం కానీ కొత్త వ్యాధి రావడం కానీ ఇటువంటివి జరగవు, మందుతో జరగవు. మందుతోని ఇలా వచ్చేది హోమియోపతిక్ అగ్రవేషన్ ఈజ్ సైంటిఫిక్లీ ప్రూవెన్. ఆ హ్యూమన్ బీయింగ్స్లో ఎక్స్పెరిమెంటేషన్లో అది క్లియర్గా కనబడింది కూడా, అది ఇట్ ఈస్ రికార్డెడ్. రైట్. అండ్ ప్రస్తుతం వీఆర్ బ్యాక్ ఆన్ దిస్. అంటే మనం ఇవాళ ఈ చర్చ ఎందుకు పెట్టామంటే 13,500 మందికి మీరు ఈ మందుని అడ్మినిస్టర్ చేశారు. గణనీయంగా చాలా వైరల్ లోడ్ తగ్గిన వారి సంఖ్య కూడా మీ దగ్గర రిపోర్ట్స్ తో పాటు క్లియర్ గా విత్ రిపోర్ట్స్. మీ వాళ్ళు కూడా వచ్చారు నిన్న కూడా తీసుకున్నారు. దీనివల్ల వాళ్ళకి ఇతరత్ర సైడ్ ఎఫెక్ట్స్, ఇడియోపాథిక్ ఎఫెక్ట్స్ ఏమీ రాలేదు, ఎవ్వరికి రాలేదు. అండ్ ఇది అందరికీ అందుబాటులో ఉండే విధంగా మీరు అక్రాస్ ద కౌంటర్ కూడా కొనుక్కోవచ్చు హోమియోపతిక్ షాప్లో. ఈ మందు నేను కనుక్కున్నది కాదు, 2 ఏళ్లలో వచ్చింది కాదు, 200 పైన ఏళ్ల నుండి ఈ మందు హోమియోపతిలో ఉంది. మేము ఇదివరకు మ్యాలిగ్నెంట్ జాండీస్ కానీ, మ్యాలిగ్నెంట్ అల్సర్స్ కానీ, లివర్ ప్రాబ్లమ్స్ కానీ, లేక పెరాలిసిస్ కానీ వీటికి వాడుతున్నాం. క్షమించాలి సార్, ఒక్కసారి అమృతరావు గారు డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఆఫీసర్ మనతో పాటు ఉన్నారు ఫోన్ లైన్లో. అమృతరావు గారు నమస్కారం సార్. చెప్పండి మేడం. సార్, హెచ్ఐవి ఎయిడ్స్ కి మందు ఉంది, అది హోమియోపతిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ లో ఇప్పుడు ప్రస్తుతం చాలా మందికి అందుబాటులోకి వస్తుంది అని చెప్పి డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు అంటున్నారు. వాట్ డు యు హావ్ టు సే అబౌట్ దట్? సో మేడం, యాక్చువల్లీ అవర్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్, రైట్ సార్, ఇఫ్ ఎనీబడి క్లెయిమ్స్ ఆన్ ద లేబుల్ ఆఫ్ ది డ్రగ్, it is under comes under the drugs magic objection of advertisement, then only we'll take action on that issue. అంటే ఇది హెచ్ఐవి తగ్గిస్తుందని రాయకూడదు, ప్రింట్ చేయకూడదు, అంతే మీరు అనేది? Yeah, they cannot print on the drug. So if they printed, we will take action as per the drugs and cosmetic and drugs and magic objectionable advertisement act. సార్, అమృతరావు గారు, కెన్ యూ ఎలాబరేట్ కొంచెం? అంటే దీనికి పరిధులు, పరిమితులు, రూల్స్ ఏం చెప్తున్నాయి? ఎందువల్ల మీరు అంటే ఇది స్పెసిఫికలీ హెచ్ఐవి ఎయిడ్స్ గమనించాలి, లేకపోతే కొన్ని లిస్ట్ ఆఫ్ డిసీజెస్ కి మనం ఇలా డిక్లేర్ చేసే అధికారం లేదంటారా? As per the central government have the power to disclose the drugs under Schedule J. That drugs only is allowed to not allowed to printing on the label. Okay. So ఇది ఆ షెడ్యూల్ కిందకి వస్తుంది అయితే? Yeah.
రైట్ సార్, ఇంకేమన్నా మీ స్పందన అంటే మీరు డిపార్ట్మెంట్ లో ఉన్నారు కాబట్టి. అంటే మా డిపార్ట్మెంట్ రిలేటెడ్ టు అల్లోపతి డ్రగ్స్. ఓకే, If the allopathy drugs are there in the claiming of that type of things, we take the action on the particular company if they claim the other labels. ఓకే. సో ప్రవీణ్ కుమార్ గారు, would you like to say As per our something? act, there is no drug will be cured by diseases, especially AIDS and cancer. క్యాన్సర్ కూడా ఓకే. Yes. క్యాన్సర్ కూడా ఎందుకు లేదు సార్? Cure క్యాన్సర్ cannot be claimed anybody. It is the డయాబెటీస్ treatment. కూడా అటువంటి చాలా డిసీజెస్కి యూ కాంట్ క్లెయిమ్ దట్ యూ కెన్ క్యూర్. యూ కెన్ క్యూర్. Yes, cannot a cure. It is a treatment. ఓకే, ఇట్స్ ట్రీట్మెంట్. ఓకే, సో ట్రీట్మెంట్ కోసం వేయచ్చు మీరు, క్యూర్ అని వేయకూడదు. మేము ఇప్పుడు మా దాంట్లో ఎక్కడ లేబుల్ మీద మీరే క్రోటాలస్ హారిడస్ అనే ఉంటుంది. అది అంతే. ఐ కాంట్ లీవ్ ఎయిడ్స్ మంది ఇవ్వయా అని అడగలేను, ఆ, అది ఉండదు. తర్వాత మా ఆయుష్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కూడా మా దాంట్లో కూడా ఆ రూల్స్ ఉన్నాయి. మా హోమియోపతి మందైనా కూడా మేము కూడా లేబుల్ మీద ఈ డిసీజ్ క్యూర్ చేస్తామని రాయకూడదు. అదే ఎనీవే ఇట్స్ సిమ్టమాటిక్ అండ్ కాన్స్టిట్యూషనల్ అంతే, కాబట్టి మేము మందు దీనికి పని చేస్తుంది, మేము దానికి మిగతా మందులతో సమంగా దీన్ని వాడతాము, వాడి అబ్జర్వ్ చేస్తాం. మేము ఇప్పుడు చేస్తున్నది కూడా అబ్జర్వేషనే. ఇప్పుడు ఈ అర్ధాంతరంగా మనం మధ్యలో మాట్లాడుకుంటున్నది 2 ఏళ్ళ దాంట్లో స్టాటిస్టిక్స్లో ఇంత ఇంప్రూవ్మెంట్ ఉంది అని చెప్తున్నాం తప్ప మనం కంక్లూడ్ చేసేసి కాంకర్ చేసాం, హిమాలయన్ ఎక్కేసాం, మనం మౌంట్ ఎవరెస్ట్ అయిపోయింది అని అడగట్లేదు. కానీ ఇది బాగుంది అని చెప్తున్నాం అంతే. రైట్. అమృతరావు గారు సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫోన్లో అందుబాటులోకి వచ్చినందుకు. రైట్. చిన్నది ఏంటంటే మేడం, యాక్చువల్గా డాక్టర్ గారు చెప్పినట్టు హార్ట్ ఏఆర్టీ సెంటర్లో ఇచ్చే హార్ట్ ట్రీట్మెంట్, యాంటీరిట్రోవల్ థెరపీ టోటల్గా స్టాప్ చేసి వారు చెప్పినట్టు వారి ట్రీట్మెంట్ మాత్రమే కంటిన్యూ చేసి అప్పుడు పేషెంట్కి CD4 కౌంటు, CD8 కౌంట్లు, తర్వాత పేషెంట్ జనరల్ కండిషన్ మొత్తం ఇంప్రూవ్ అయ్యి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైంలో దానికి ఎవిడెన్స్ ఉంటే అగ్రీడ్ మేడం. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు వాళ్ళ ట్రీట్మెంట్కి ఇంప్రూవ్ అయిందా లేదా యాంటీరిట్రోవల్ ఏఆర్టీ ట్రీట్మెంట్ 28% ఉన్నాయని చెప్తున్నారు. 28% దానికి ఎవిడెన్స్ లేదు మేడం. మా దగ్గర ఇంప్రూవ్మెంట్ రిపోర్ట్ బాగవుతారు. ఎందుకంటే వితౌట్ ట్రీట్మెంట్ చాలా మంది నార్మల్గా ఉంటారు. ఏఆర్టీ తీసుకొని జనరల్ కండిషను, CD4 కౌంట్ మొత్తం అన్ని ఇంప్రూవ్ అయిపోయి సిమ్టమ్స్ అన్ని ఇంప్రూవ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పేది ఏంటంటే 78% అంటే 72 ఆల్మోస్ట్ ఆల్ 3% అంటే 3/4 ఏఆర్టీ విత్ ఈ డ్రగ్ తీసుకొని ఇంప్రూవ్ అవుతున్నారు అంటున్నారు. దీని మీద ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ 10% ఆఫ్ ద పేషెంట్ ఇఫ్ ద పేషెంట్ ఎగ్జాక్ట్గా ట్రీట్మెంట్ అంటే ప్రిస్క్రైబ్డ్ దాని ప్రకారం తీసుకుంటే, మంచి ఫుడ్ అవి తీసుకొని డ్రగ్స్ కరెక్ట్గా తీసుకొని ఏఆర్టీ సెంటర్కి పోయి స్ట్రిప్ ఇచ్చేసి మళ్ళీ తెచ్చుకొని వేసుకుంటే మా పేషెంట్లు చాలామంది జనరల్ కండిషన్ కానీ CD4 కౌంట్ కానీ మిగిలిన ఇంప్రూవ్ అయిపోయి చాలా హ్యాపీగా ఉన్నారు. రెండోది డాక్టర్ గారు చెప్పినట్టు చిన్న అపోహ కూడా బిలీఫ్ అనమాట. నాకు HIV వచ్చింది అని ఎవరన్నా ఒక పేషెంట్కి తెలుస్తానే వాడు ఏమైపోతాడంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. అసలు వాడిని బయటికి తేవడం అనేది మనకి ఇట్ విల్ టేక్స్ యాజ్ ఎ డాక్టర్గా 3-4 డేస్ ఎంత చెప్పినా పేషెంట్ బయటికి రాలేడు. ట్రీట్మెంట్ ఉందంటే దాని మీద కూడా కొంచెం హోప్ వచ్చేసి తీసుకోవడం మొదలు పెట్టడం వల్ల కూడా డాక్టర్ గారు చెప్పినట్టు జరిగేది అనుకోండి. ఎప్పుడైనా ఆ డ్రగ్ మీద మనం నమ్మాలి. శాస్త్రీయంగా ఎందుకు పని చేయలేదో బోల్డ్ కారణాలు మనం వెతుకుతున్నాం అన్నమాట. ఎందుకంటే ఇది అలా చేయాలి అని అంటే అదొక మంచి ల్యాబ్లో దాంట్లో అసలు యాక్చువల్లీ ఏ పదార్థం వెళ్ళి DNA గైరేజ్ ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ని ఎక్కడ ఆపుతుంది ఏంటని తెలుసుకోవడానికి అద్భుతమైన శాస్త్రీయ పరిశోధన జరగాలి. ఒక మంది ఇచ్చడం ద్వారా అలా ఉండదు, అలా జరగబడట్లేదు. అది నేను చెప్పేది అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే హోమియోపతులు అంతా కూడా ఇప్పుడు మీరు మధ్యాహ్నం 1:30 టీవీలు పెట్టండి, ప్రతి చోట కూడా మీకు అవే వస్తూ ఉంటాయి. ప్రతి మీకు ఫలానా వచ్చిందంటే అర్షమలలో వచ్చాయా రండి పూర్తిగా క్యూర్ చేస్తామంటారు. మీ ఫలానా కిడ్నీ ప్రాబ్లం వచ్చిందని నేను చెప్తున్నాను, ఒకరోజు నేను వింటున్నాను. నేను అసలు మామూలుగా సాధారణంగా అంత టీవీ చూసేవాడిని కాదు, కానీ మధ్యాహ్నం కూర్చుంటే మీ కిడ్నీ ఫెయిల్ డయాలసిస్లో ఉన్నారా, అయితే మీరు తక్షణ డయాలసిస్ స్టాప్ చేసేసి మా దగ్గరికి రండి, మేము ఇస్తాం, మీ కిడ్నీ బాగవుతుందని. అది చాలా చాలా తప్పు. ఇప్పుడు డ్రగ్ కంట్రోలర్ అమృతరావు గారు వాళ్ళందరూ డ్రగ్స్ మీద చేస్తున్నారు, కానీ ఇటువంటి వాటి మీద ఎవరు చేయటం లేదు. చాలా తప్పు. ఒక మనిషి డయాలసిస్లో ఉన్న పేషెంట్ ఆపేసాయి నేను మందిస్తాను కిడ్నీ బాగవుతుంది చెప్పడం అనేది ఆల్మోస్ట్ అది చాలా తప్పైనది. అంటే నేను 100% క్యూర్ చేస్తానంటే వాళ్ళ బాబాలు ఇంకెవరన్నా కావాలి, డాక్టర్లు సాధారణ ఎవరికి 100% క్యూర్ చేస్తామని ఎవరికి ప్రామిస్ చేయట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ART వాడుతున్నారా ఆపేయండి అని చెప్పట్లేదు. నెంబర్ 2. నెంబర్ 3, మా మందులు వాడితేనే వాడు 100% క్యూర్ అయ్యాడని అందరికీ చెప్పట్లేదు. మా స్టాటిస్టిక్స్ 2 ఏళ్ల నుండి గమనిస్తే 435 మందిలో వైరల్ లోడ్ 0 వచ్చిన వాళ్ళ లోపల 84 మందికి మా మందులు వాడితేనే తగ్గింది. కాబట్టి ఆ రే ఆఫ్ హోప్తో
ఇంకా ఎందుకు మనం వర్క్ చేయొద్దు, దీన్ని ఇంకా ముందుకు ఎందుకు తీసుకెళ్ళాం. నేను మా అలోపతి ఫ్రెండ్స్తో కూడా అదే రిక్వెస్ట్ చేశాను. నేను మామూలుగా ఒక ఎయిడ్స్ నాకో యొక్క కన్సల్టెంట్ డాక్టర్ ప్రసాద్ గారితో కూడా ఒకసారి ఫోన్లో మాట్లాడడం జరిగింది. నేను అన్నాను, మీ అందరు మాకు అడ్వైజ్ ఇవ్వండి, మీ అందరి సహాయ సహకారాలు ఇవ్వండి, మాకు గైడెన్స్ ఇవ్వండి, మేము ఎలా చేయాలి. ఇప్పటి వరకు మేము చేస్తున్నది ఏంటంటే ఒక స్పెషాలిటీ క్లినిక్ పెట్టడం, హోమియోపతి మంది ఇవ్వడం చూడడం జరుగుతుంది. ఇప్పుడు ఇన్ని ఆశాజనకంగా ఇన్ని రిపోర్ట్లు ఉన్నప్పుడు మీరు మాకు గైడెన్స్ ఇవ్వండి. మేము ఇప్పుడు వాళ్ళని ఒకటే స్ట్రిక్ట్గా ఏం పేషెంట్లను ఇన్సిస్ట్ చేస్తున్నామంటే, మీరు ఏఆర్టీ సెంటర్లో తీసుకొచ్చే CD4 కౌంట్ కానీ, ఎందుకంటే అక్కడ వాళ్ళు వైరల్ లోడ్ చేయరు, బయట ఏదైనా ల్యాబ్లో తీసుకొచ్చేది, ఆ ల్యాబ్కి NABL అక్రెడిషన్ అని స్టాంప్ ఉన్న ల్యాబ్ ఇంపార్టెంట్, ఆ ల్యాబ్లో తీసుకురండి. తీసుకొస్తే వాటిని పరిగణలోకి తీసుకొని మేము అబ్జర్వ్ చేస్తాం. మాకు ఇప్పుడు 13,500 మంది రిజిస్టర్ అయిన దాంట్లో 3,800 మంది మాత్రమే 2 రిపోర్ట్లు తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారమ్మా. అంటే 9,000 మంది అప్రాక్సిమేట్లీ 9,500 10,000 వరకు మా దగ్గర ఆ రిపోర్ట్లు 2 కంపేర్ చేయడానికి లేరు. కానీ సిమ్టమాటిక్ గా మీరు చెప్పగలుగుతున్నారు వాళ్ళ సిమ్టమాటిక్ గా డెఫినెట్ గా. అయితే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం కూడా ఇప్పుడు సైకలాజికల్ గా ఏదో కొత్త మంది వచ్చింది హాయిగా ఉన్నానంటే ఉండొచ్చు, అది చేసినా తప్పైతే కాదు కదా. తప్పైతే కాదు డెఫినెట్ గా. అంటే ఇప్పుడు అది వాళ్ళు ఖండించట్లేదు, అది కాదు వాళ్ళు అన్నది. నేను ఐఎమ్ నాట్ కాంటెస్టింగ్ అగేన్స్ట్ దెమ్. అందులో నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఏదైనా కానివ్వండి, ఏ మందైనా ఏ పద్ధతి అయినా, ఒకవేళ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఒక మహమ్మారి లాంటి రోగాన్ని, ఎయిడ్స్ని ఇది క్యూర్ చేయగలదా అన్నది మనం అందరం కలిసి పరిశోధిద్దాం. నేను అనేది ఏంటంటే, మీరే దాని ఆ మందు తీసుకెళ్ళండి, మీరే ఇవ్వండి, పద్ధతి నేను చెప్తాం. అలోపతిలో ఒక మందు బయటికి రావడానికి అంటే ఒక క్లినికల్, ఇప్పుడు నేను చేస్తుంటాను క్లినికల్ రీసెర్చ్ చాలా చేస్తాం కిడ్నీ సంబంధించి. మీరు ఆశ్చర్యపోతారు ఎంత ఖచ్చితమైన ఉంటాయంటే, ఒక చిన్న సెంటెన్స్, ఒక పదము, ఒక డేట్ వేయడం తప్పైనా కూడా ఆ రీసెర్చ్ వ్యాలిడ్ అవుతుంది. ఒక చిన్న డేట్ వేయడం నేను చూసాను, మా ఆయుష్ దగ్గరికి వచ్చే వరకు 2 పేజీలు ఉన్నాయి ఆ బుక్ మొత్తంలో. ఆయుష్ మాత్రం దీంట్లోకి రాదు, మీ ప్రోటోకాల్ ఫిక్స్ కాదు అని ఏంటంటే ప్రవీణ్ గారితో ఏకీభవిస్తాను. సూటి ప్రశ్న సార్, మనకి ఎక్కువ సమయం లేదు కాబట్టి ఇప్పుడు ఒక ఆల్టర్నేట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ లోనో, ఆయుర్వేదంలోనో, ఇంకా దేనిలోనో ఎనీథింగ్ దట్ కమ్స్ అవుట్ విచ్ క్లియర్లీ సైడ్ ఎఫెక్ట్స్ లేవని సార్ చెప్తున్నారు. వేరే సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్తో ఇంటర్ఫియర్ కావక్కర్లేదు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు కంటిన్యూ చేసుకోండి, ఇది కూడా ట్రై చేయండి అని చెప్తున్నారు. అది మనకు అందుబాటులో అందరికీ ఉండడంలో ఏమన్నా పొరపాట్లు జరగచ్చు, లేకపోతే ఏమన్నా జరిగిపోతుందని ఒక ఆందోళన ఏమన్నా ఉందా? అంటే యాజ్ అన్ అలోపతి మెడిసిన్ ఎక్స్పర్ట్ మంచి చేయగలదు ఏదైనా అభిలషణీయమే, దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తాము, తీసుకుంటాము, తప్పని చెప్పటం లేదు. కానీ ఇది ఒక అద్భుతం చేస్తుందన్నా, లేకపోతే అసలు సైడ్ ఎఫెక్ట్స్ లేవు అనే ఒక భావన ఉంటుంది కదా. నేను పూర్తి ఎప్పటికీ ఏకీభవించలేను, ఎందుకంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎన్నో అని చూసిన వాడిని నేను. రోజు నిత్యం నేను అటువంటి పేషెంట్స్ రోజు చూస్తుంటాను. వాళ్ళని తీసుకొని వచ్చి దాంతో సైడ్ ఎఫెక్ట్స్తో వచ్చిన వాళ్ళని నేను చూస్తాను. సో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కడ అవుతుందంటే, ఇప్పుడు ఆయన ఎయిడ్స్ పేషెంట్కి మేము మందులు ఇస్తే సైడ్ ఎఫెక్ట్స్ రావని, ఎయిడ్స్ ఆ మందు తీసుకున్నవాడు 5వ రోజు ఏదో తిని కడుపులో వాంతి అయిపోయింది అనుకోండి, ఆ వాంతి వచ్చింటే మేము మందు ఇస్తే మేము దాన్ని గ్యాస్ట్రైటిస్ వస్తుందని మేము రాసుకుంటాము, అక్కడ వాళ్ళు రాసుకోరు. అది నువ్వు అంత తిన్నావు కాబట్టి నీకు వాంతి అయిపోయింది అని చెప్తారు, నిజమే కావచ్చు కాక, కానీ దాన్ని మేము వాంతి వచ్చే అవకాశం ఉంటుంది అనే విషయం మేము రాస్తాం. అంటే డాక్యుమెంటేషన్ అంత క్లియర్గా ఉంటుంది. శాస్త్రీయ దృక్పథంతో చేసే పరిశోధనలో వచ్చిన పెద్ద గొప్పతనం ఏదైతుందో, అన్ఫార్చునేట్లీ నేను ప్రవీణ్ గారితో ఏకీభవిస్తాను తన దాంతో. అది అలాంటిది అన్ఫార్చునేట్లీ హోమియోపతితో జరగబడటం లేదు, ఆయుర్వేదంలో జరగబట్టం లేదు, యునాన్లో జరగబట్టం లేదు, కాదని చెప్పటం లేదు. ఆయుష్ అంటే ఒక ప్రత్యేక సంస్థ ఉంది, అది స్వయం ప్రతిపత్తి గలది. అయినప్పటికీ కూడా ఈ విధమైన మెథాడికల్ క్లినికల్ రీసెర్చ్ అనబడే ఒక శాస్త్రబద్ధమైనటువంటి శాస్త్రీయ పరిశోధన జరగబట్టం లేదు అక్కడ అనేది కూడా మేము అనుకుతున్నాము. సో మేము ఎటువంటి ఎవరిని అంటే నేను అల్లోపతి డాక్టర్ అవడానికి నేను పుట్టలేదు, ఎవరు పుట్టలేదు, నేను చెప్పాలంటే అది అయ్యేది కాదు. యాక్సిడెంటల్గా మేము ఒక్కొక్క డివిజన్కి వెళ్తుంటాం, అట్లా ఉంటుంది. సో కాబట్టి అలాంటి పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నాను. అంటే ఏ పుట్టలో ఏ పాము ఉందో అన్నారు మీరు, ఆ పాములోంచి ఏదో మందు ఉంటుంది, మందని తీస్తున్నారు కదా ఇప్పుడు మీరు. అంటే పుట్టలో అంటే మందు కోసం వెతుకుతూ ఉంటే పుట్టలో పాము ఉందంటే పాములోనే మందు ఉంది అంటున్నారు ఇప్పుడు. సో కాబట్టి పర్వాలేదు, తప్పేమీ లేదు. దాంట్లో ఉన్న పదార్థాన్ని తీసి కెమికల్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని డిరైవ్ చేసి దాన్ని మనం ఒక పదార్థంగా చేసి ఇవ్వడంలో తప్పేమీ లేదంటారు. సో చివరిగా ప్రవీణ్ కుమార్ గారు, యాజ్ వి కన్క్లూడ్, ఇది నిజంగా ఇప్పుడు ప్రస్తుతం ఎంతమందికి అంత ఎక్కడో దొరికే పాములు అని చెప్పారు. ఇవి ఆ పాములు ఎన్ని పాములు మిగిలి ఉన్నాయి, పాములు చాలా ఉంటాయండి. దాని నుండి కావాల్సిన కొంచెం హోమియోపతి దాని నుండి చాలా తక్కువ క్వాంటిటీలో మెడిసిన్ మనం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేయొచ్చు, అది హోమియోపతిక్ ప్రిన్సిపల్. అది బట్ ఆ పాము యాంగిల్ అసలు ఎందుకు వచ్చింటే, అంటే దాని ఈ మెడిసిన్ లో మూలం వైటల్ ఇంగ్రీడియంట్ అది పాము మందా, హోమియోపతి మందా? పాము విషం నుండి తయారైన హోమియోపతి మందు.
మీరు ఒక చేప మందా, చెట్టు మందా, ఒక పాము మందా అన్నట్టుగా అడుగుతున్నారు. అలా కాదమ్మా, ఇప్పుడు ఏంటంటే పదార్థం కామన్ తెలియాలి. సాల్ట్ నుండి కూడా హోమియోపతి మందు తయారవుతుంది, ఒక విషం నుండి కూడా హోమియోపతి మందు తయారవుతుంది, ఒక చెట్టు నుండి కూడా హోమియోపతి మందు. మాకు సోర్సెస్ చాలా ఉంటాయి, డిఫరెంట్ నుండి తయారు చేయొచ్చు. ఎనర్జీ నుండి కూడా హోమియోపతి మందు తయారవుతుంది. ఇవి డైనమిక్ లెవెల్లో పనిచేస్తాయని ఇప్పుడు ఇంతవరకు మొన్నటి వరకు దాంట్లో ఏమీ లేదు ప్లాసిబో అని. ఇప్పుడు లేటెస్ట్గా ఐఐటి బాంబే వాళ్ళు కానీ ఐఐఎస్సి బెంగళూరు వాళ్ళు కానీ రివీల్ చేసింది ఏంటంటే హోమియోపతిక్ మెడిసిన్స్లో నానో పార్టికల్స్ ఉన్నాయని వాళ్ళు సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు. సో అలాంటివి ఆ సబ్స్టాన్సెస్ దే ఆర్ టేకెన్ ఇంటూ. సో లెట్స్ హోప్ సార్, యాక్చువల్లీ ఇట్స్ అంటే ఇవాళ నిజంగా రసవత్తరమైన చర్చ ఇది నిజంగా ఈ మందు పనిచేసి దానికి అలోపతి అండ్ అన్ని సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ వారు ఒప్పుకునే విధంగా శాస్త్రీయ పద్ధతిలో రీసెర్చ్ జరిగి ఇది అందరికీ అందుబాటులోకి వస్తే ఇంతకంటే ఆనందం ఏముండదు. మమ్మల్ని వాళ్ళు మాకు గైడ్ చేసి మాకు హెల్ప్ చేసి సైంటిఫిక్ రీసెర్చ్, ఇప్పుడు రాజు గారు చెప్పారు సైంటిఫిక్ రీసెర్చ్ క్లినికల్ రీసెర్చ్ అనేది మా దాంట్లో లేదు యాక్చువల్గా. ఎందుకంటే నేను ఐసీఎంఆర్ ఆ గైడ్ లైన్స్ మొత్తం చదివితే ఆయుష్లో 2 పేజీలు ఉన్నాయి. ఆ 2 పేజీలు కూడా దే వోంట్ ఫిట్ ఇన్ టు అవర్ గైడ్ లైన్స్ అని లాస్ట్ కన్క్లూజన్. సో అందుకని ఏంటంటే మాకు మీరు గైడ్ చేయండి, ఎలా చేస్తే ఎలా పర్ఫెక్ట్గా చేస్తే బాగుంటుందని. వీళ్ళందరూ మాకు హెల్ప్ చేస్తే we'll definitely produce results. Hopefully, sir. If we produce results, everybody will be benefited. Ultimately, any physician's ultimate goal is to cure the sick. ఎస్ సార్. సజెషన్ ఏంటంటే, అంటే మేము గైడింగ్ అట్ట కాదులే కానీ సజెషన్ ఏంటంటే మీరు ప్యూర్గా మీరు వాడే డ్రగ్ను మాత్రమే వాడి దాని రిజల్ట్స్ని బయట తప్పకుండా అది ఉందండి. అంతేగాని ఏఆర్టీ తీసుకుంటా ఒక సైడ్ మళ్ళీ మీ డ్రగ్ని పెట్టి ఇచ్చేయడం వల్ల ఏంటంటే అది ఏఆర్టీ ఎఫెక్ట్ అనేది దృక్పథంతో నేను చేసేది కూడా అలానే చేయండి. అలానే చేస్తాను. కానీ ఇక్కడ ఒకటి ఉంది సార్ డాక్టర్ గారు, ఒక చిన్న పాయింట్ ఏంటంటే మీరు ఏఆర్టీ తీసుకుంటూ నా దగ్గరకు వచ్చాక ఏఆర్టీ ఆపేయవయ్యా అని చెప్పే అర్హత హక్కు నాకు లేదు. ఓకే. కాబట్టి నేను అది మనకు గవర్నమెంట్ రూల్ ప్రకారం కూడా ఐ కాంట్ ఆస్క్ ద ఫెలో టు స్టాప్. ఆయనకు గుండెపోటు వచ్చిపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్, మళ్ళీ ఆ రెస్పాన్సిబిలిటీ అండ్ ఆ మారల్ ఇది ఆయనకు ఎవరికైనా అంతే కదా. ప్రతి ఒక్కటి అలా డాక్యుమెంట్ చేయబడుతుంది. డాక్యుమెంట్ ఉంది అంటే మేము అది ఆపేస్తే ఏమన్నా అయితే ఎలా? రైట్. ఇప్పుడు దానికి మేము ఆపేసిన తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి లీగల్ ప్రాబ్లమ్, నేను దాన్ని మానే. ఇప్పుడు మా దగ్గర 28% ఉన్నారు కదా, వాళ్ళని చూసుకున్నా చాలు. ధన్యవాదాలు సార్. ఈ రోజు చాలా ఆసక్తికరమైన చర్చ జరిగింది సాక్షి టీవీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అలాగే డాక్టర్ శ్రీభూషణ్ గారు అండ్ డాక్టర్ శ్రీనివాసులు గారు ధన్యవాదాలు సాక్షి.